My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior, Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. Today is a great day and it is the birthday of my son, Paul Dinakaran. ఈరోజు ఎంతో గొప్ప దినం. ఈరోజు నా కుమారుడైన డాక్టర్ పాల్ దినకరన్ గారి యొక్క జన్మదినమై ఉంటున్నది. I thank each one of you for remembering him in a great measure. తనని మీ యొక్క జ్ఞాపకములో ఉంచుకున్నందుకై మీ అందరికీ నా వందనాలు చెల్లించుచున్నాను. Before he was born, I had to go through many trials and temptations in my life. తను పుట్టక ముందు నా జీవితంలో నేను అనేకమైన కష్టాలను, శోధనలను ఎదుర్కొనవలసి వచ్చినది. Firstly, I lost my 3 months baby in my womb itself. మొదటిగా 3 నెలల పిండంగా ఉంటున్న నా బిడ్డను గర్భంలోనే కోల్పోయాను. And the second baby was a stillborn child. It was a boy child, but it was dead in the womb itself before it was born. రెండవ కుమారుడు జన్మించక ముందే మరణించి మృతి చెందిన బిడ్డగా జన్మించి ఉన్నాడు. You can understand how my heart was filled with agony. నా హృదయము ఎంతటి వేదనతో నింపబడిపోయున్నదో మీరు అర్థం చేసుకొనగలరు. But we were together praying with real assurance that God will not let us down. కానీ ప్రభు ఎన్నడూను మనల్ని విడనాడడు అన్న ఒక ధైర్యముతో మేమందరం కలిసి ప్రార్థించాం. And because of that, my son Paul Dinakaran was born on September 4th, 1962. ఆ ప్రార్థన ఫలితంగా 1962 సెప్టెంబర్ 4న నా కుమారుడు పాల్ దినకరన్ జన్మించాడు. The whole family was so happy and rejoicing. కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉండి వేడుక చేసుకున్నారు. And not only that, the Lord made him a chosen vessel of God. అంత మాత్రమే కాదండి, ప్రభు అతన్ని ఎన్నుకొనబడిన ప్రభువు యొక్క పాత్రగా మార్చి ఉన్నాడు. According to Acts 9:15. అపోస్తల కార్యములు 9:15 ప్రకారముగా And Psalm 135 verse 4 also says the same thing. 135వ కీర్తన 4వ వచనం కూడా అదే చెబుతున్నది. Yes, let us all give him a birthday wishes together. అవును, మనమందరము కలిసి తనకి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేద్దాము. And how his life was transformed, you may be anxious to hear that. అతని జీవితం ఏ విధంగా రూపాంతరపరచబడిందో తెలుసుకోవాలని మీరు ఆతృతగా ఉన్నారా? When he was a young boy, he gave his life to the ways of the devil. అతను యవ్వన బాలుడిగా ఉన్నప్పుడు అపవాది యొక్క మార్గములలోనికి అతను తప్పిపోయి ఉన్నాడు. According to Psalm 143:3, 143వ కీర్తన 3వ వచనం ప్రకారముగా the enemy Satan has made him dwell in darkness. శత్రువైనటువంటి సాతాను అతనిని గాఢాంధకారములో నివసింపజేసి ఉన్నాడు. Even though he was a chosen vessel of God, for some time, for some year, he was in the hands of the devil. ప్రభు చేత ఎన్నుకొనబడిన పాత్ర అయినప్పటికీ కూడా కొన్ని సంవత్సరాలు అపవాది యొక్క హస్తములలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. And the Lord spoke to me one day to fast and pray for his soul. అతని ఆత్మ రక్షణార్థమై ఉపవాసముండి ప్రార్థించమని ప్రభు ఒక రోజు నాతో మాట్లాడాడు. Yes, see, because of that prayer, the mother's prayer, how he was transformed. That's what I am going to explain to you. ఒక తల్లి చేసినటువంటి ప్రార్థనల వలన అతను ఎలా రూపాంతరపరచబడ్డాడు అనేది చూడండి. So my friends, those who are wishing Dr. Paul Dinakaran, if you are going through trials and temptation and darkness in your life, what do you have to do? డాక్టర్ పాల్ దినకరన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రియ స్నేహితులారా, మీరు మీ జీవితంలో కష్టాలు, శ్రమలు, గాఢాంధకారం ఎదుర్కొంటున్నప్పుడు మీరు ఏం చేయాలి మరి? How God will transform your children, your loved ones, and make them shine for the Lord. ప్రభు మీ బిడ్డలను, మీ ప్రియులను రూపాంతరపరిచి ప్రభు కొరకు ప్రకాశింపజేస్తాడు. God is a God of answering prayers. ప్రార్థనలను ఆలకించే దేవుడు మన యేసయ్య. Let us cling on to him tightly. ఆయనను గట్టిగా హత్తుకొని ఉందాము. My precious children of God, it's a miracle God has done in the life of my son Paul. నా కుమారుడు పాల్ జీవితంలో ప్రభు చేసినది ఎంతో గొప్ప అద్భుతమై ఉన్నది. For some time he was in darkness. కొంతకాలము అతను అంధకారములో ఉండిపోయాడు. The devil tried to draw him closer to him. అపవాది తనకు సమీపంగా లాగుకోవాలని ప్రయత్నించింది. But God heard the cry of the mother. కానీ తల్లి ప్రార్థనలను ప్రభు ఆలకించి ఉన్నారు. Yes, I fasted and prayed
every Tuesday from morning 9:30 till evening 5:30 p.m. ప్రతి మంగళవారము ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ఉపవాసముతో ప్రార్థించేదానను. Prayer means just only for my son's salvation. ప్రార్థన అనగా కేవలం నా కుమారుడి రక్షణార్థము మాత్రమే ప్రార్థన చేస్తూ ఉండేదానను, Not with any other thing. వేరే ఏ విషయం గురించి కాదండి. I will read the word of God again and again from so many chapters, and I will claim the Lord the blessings that it is mentioned in the Bible verses. అనేక అధ్యాయములలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మరలా మరలా చదువుతూ దేవుడు అక్కడ చెప్పిన ఆశీర్వాదాలని Then I will start స్వీకరిస్తుండేదానను. thanking God ఆ తర్వాత ప్రభుకి స్తుతులు చెల్లించేదానను, as if I have received all the blessings. ఆశీర్వాదాలన్నీ పొందుకున్న రీతిగానే స్తుతించేదానను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. Hallelujah. Even though I cried a lot, at the end I used to say thank you Jesus and come back home with the joy of the Lord. నేను ఎంతగానో విలపించి మొరపెట్టినప్పటికీ కూడా చివరిలో వందనాలు యేసయ్యా అని సంతోషముతో తిరిగి వచ్చేదానను. And God heard the cry. ప్రభు నా మొరను ఆలకించి ఉన్నాడు. It's a miracle. అది ఎంతో అద్భుతము. Yes, it's a miracle. అవును, అది ఎంతో అద్భుతము. One day we had a meeting. ఒకరోజు మేము ఒక కూడిక చేస్తూ So many ఉన్నాము. people who are saved and received the baptism of the Holy Spirit attended that meeting. రక్షణ పొందుకున్న అనేకులు, బాప్తిస్మాన్ని పొందుకున్న వారు అనేకులు ఆ కూడికకు హాజరయ్యారు. But my son Paul Dinakaran was the only one who was not a saved person in that meeting. అయితే ఆ కూడికలో నా కుమారుడు పాల్ దినకరన్ గారు మాత్రమే రక్షణ పొందుకోలేదు. But God heard the cry of the mother. కానీ ప్రభు తల్లి యొక్క ప్రార్థనను ఆలకించాడు, Cry of the loved ones. ప్రియుల ప్రార్థనలను ఆలకించాడు, Cry of the family members. కుటుంబ సభ్యుల ప్రార్థనలను. And one day a miracle happened. ఆ రోజు అద్భుతము జరిగినది. Everyone went to Brother Dinakaran and he prayed for each and everybody. ప్రతి ఒక్కరూ దినకరన్ గారి యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. Finally my son who was away from the law went near his father and knelt down and cried and cried and cried for his past sins. ప్రభువుకి దూరంగా ఉన్నటువంటి నా కుమారుడు తన తండ్రి యొద్దకు వెళ్ళి విలపిస్తూ విలపిస్తూ తన పాపములన్నిటిని ఒప్పుకున్నాడు. He was just 17 years. కేవలం 17 సంవత్సరాల వయసులో God gave him a new life. ప్రభు అతనికి నూతన జీవితాన్ని ఇచ్చి A ఉన్నారు, beautiful life. అద్భుతమైన జీవితము. From that day onwards until today he is shining for the glory of God. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రభు మహిమార్థమై అతను ప్రకాశిస్తూ ఉన్నాడు. My friends, what a glorious God we have. ప్రియ స్నేహితులారా, ఎంత మహిమోన్నతమైన దేవుని మనం కలిగి ఉన్నాము. You need not be worried about any problem in your life. ఎటువంటి సమస్య గురించి మీరు చింతించనవసరము లేదు. Spend the time at the feet of God. ప్రభు పాద సన్నిధానంలో సమయాన్ని గడపండి. Fast and pray and cry unto the Lord. ఉపవాసముండి ప్రార్థిస్తూ దేవునికి మొరపెట్టండి. Surely God will answer your prayers. నిశ్చయముగా ప్రభు మీ ప్రార్థనలను A ఆలకిస్తాడు. miracle happened in the life of my son. నా కుమారుడి జీవితంలో ఒక అద్భుతము He జరిగినది. was blessed with degrees after that. ఆ తర్వాత డిగ్రీల వెంబడి డిగ్రీలను పొందుకొని Blessed with ఆశీర్వదింపబడ్డాడు. the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ వరముల చేత దీవించబడ్డాడు. Even in his young age, 17 years, God started using him. 17 సంవత్సరాల యవ్వన కాలంలోనే ప్రభు అతన్ని వాడుకొనడం మొదలు పెట్టారు. Isaiah 60 verses 1 to 3 says the same thing. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి 3 వచనాల ప్రకారం, Arise, shine, for your light has come, and the glory of the Lord is risen upon you. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిలుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. Yes, that's what is happening in the life of my son. అవును, నా కుమారుడి జీవితంలో అదే జరిగి ఉన్నది. My friends, thank you for all your prayers. ప్రియ స్నేహితులారా, మీ ప్రార్థనలన్నిటిని బట్టి వందనాలు. Let us all unitedly wish him and pray for his blessing. అందరము కలిసి అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రార్థన The Lord చేద్దాం. was transformed him and gave him so many blessings and using him as a vessel of glory. Let the blessing of God come upon him right now. అతనిని మార్చి ఆశీర్వాదాలతో నింపి మహిమ పాత్రగా వాడుకుంటున్నటువంటి ప్రభు ఇంకా అధికముగా ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాము.
Shall we unite our hearts and pray for the blessing of our son? మనందరము కూడా ఏక హృదయముతో నా కుమారుని దీవెనార్థమై ప్రార్థన చేద్దామా? Our precious heavenly Father, thank you Lord for your wonderful presence. మా ప్రశస్తమైన పరలోకపు తండ్రి, నీ అద్భుత సన్నిధానమును బట్టి వందనాలయ్యా. Thank you for Paul Dinakaran's birth, O Father. పాల్ దినకరన్ గారి యొక్క జన్మమును బట్టి నీకు వందనాలు తండ్రి. When I was depressed in my life, you gave him and make me receive all God's abundant blessing through his birth, O Father. నా జీవితంలో నేను ఎంతో నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు అతని పుట్టుక ద్వారా మీరు నన్ను ఎంతగానో Even దీవించారయ్యా. today, lay the mighty hand upon him. ఈ రోజు కూడా నీ బలమైన హస్తమును అతని పైన ఉంచండి. You have taken him in your hands and using him for your glory, Master. మీరు తన నీ హస్తములలోకి తీసుకొని నీ మహిమార్థమై వాడుకుంటున్నందుకు వందనాలు తండ్రి. We all unitedly pray for all the blessings in his life, O Father. మేమందరము కలిసి అతను ఇంకా దీవించబడాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. Increase your blessing upon him. నీ ఆశీర్వాదములను అధికము Give చేయండి. him good health, మంచి ఆరోగ్యమునివ్వండి, good strength. మంచి బలమునివ్వండి. Father, use him more and more with all the 9 gifts of the Holy Spirit. తండ్రి 9 ఆత్మవరముల చేత ఇంకా అధికముగా వాడుకొనండి. Give him your grace to follow your ways. నీ మార్గములను వెంబడించగలిగే నీ కృపను అనుగ్రహించండి. He is a consolation to so many people, Father. అనేక ప్రజలకు అతను ఆదరణ అయి ఉంటున్నాడు ప్రభువా. Thank you for this grace. ఈ కృపను బట్టి వందనాలు. And at the same time, we all pray together for the children who are away from the Lord. అదే సమయంలో ప్రభువుకి దూరంగా ఉంటున్నటువంటి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాము. We all together pray for such people. అటువంటి వారి కొరకు ఈ సమయంలో ప్రార్థిస్తున్నాము. Make them also shine for your glory. వారిని కూడా నీ మహిమార్థమై ప్రకాశింపజేయండి తండ్రి. We give you all the glory. నీకే సమస్త మహిమ చెల్లిస్తున్నాము. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.